అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఇరాన్కు కొండంత అండర్ దొరికింది. ఇరాన్కు రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇజ్రాయెల్తో తలపడుతున్న తమ మిత్రదేశమైన ఇరాన్కు మద్దతుగా నిలబడతామన్నారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఎన్నికైన మోజ్తబా ఖమేనీకి అభినందనలు తెలిపారు పుతిన్. తన తండ్రి ఖమేనీ స్థానంలో వచ్చిన మోజ్తబా ఇరాన్ను మరింత ముందుకు తీసుకువెళ్తాడని నమ్మకం ఉందన్నారు పుతిన్. ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను మోజ్తబా పరిష్కరించగలరని చెప్పుకొచ్చారు. అలానే ఇరాన్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పుతిన్. సాయుధ దురాక్రమణను ఎదుర్కొంటున్న ఇరాన్కు మోజ్తబా అవసరమన్నారు. ఇరాన్కు ఏ సాయం కావాలన్నా తాము ముందు ఉంటామన్నారు పుతిన్. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన పుతిన్ ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ సహా ఇతర నేతల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఇరాన్కు రష్యా బహిరంగ మద్దతు తెలపడంతో పశ్చిమాసియాలో వార్ టెన్షన్ పీక్స్ కు చేరుకుంది. రష్యా సపోర్ట్తో ఇరాన్ ఏం చేస్తోందోనన్న ఉత్కంఠ నెలకొంది.